శ్రీధర్ గారు నమస్తే అండి. శ్రీధర్ గారు, మీరు రెండు రిపోర్ట్లు ఈ మధ్య కాలంలో మన ముందుకు వచ్చినాయి. రిపోర్ట్లు అంటే ఒకటేమో రిపోర్ట్, ఒకటేమో కౌంటర్ అఫిడవిట్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో వేసింది. మొదటిది సిడబ్ల్యూపీఆర్ఎస్ గురించి చెప్పండి. సిడబ్ల్యూపీఆర్ఎస్ యొక్క ఏంది సిడబ్ల్యూపీఆర్ఎస్, వాళ్ళు ఏం చేస్తారు, కాళేశ్వరం మీద వాళ్ళు ఏం చెప్పిండ్రు? శైలేష్ రెడ్డి గారు, ఇప్పుడు సిడబ్ల్యూపీఆర్ఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో, అంటే కేంద్ర ప్రభుత్వ జలశక్తి మినిస్ట్రీ యొక్క అధీనంలో ఉన్నటువంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. అది దాని పేరులోనే ఉంది, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్. అంటే జల అంశాలకు సంబంధించి, పవర్కు సంబంధించిన అంశాలపై అది ఒక రీసెర్చ్ స్టేషన్. అది ఎప్పుడు నెహ్రూ కాలంలో ఏర్పాటైన ఒక సంస్థ. అది మొత్తం దేశంలో ఎటువంటి ఈ జలానికి సంబంధించి, జలాలకు సంబంధించి కానీ, పవర్కు సంబంధించి కానీ ఏమైనా సమస్యలు వచ్చినా కూడా అన్ని రాష్ట్రాలు వాళ్ళ సమస్యల్ని సిడబ్ల్యూపీఆర్ఎస్కి రిఫర్ చేసినప్పుడు వాళ్ళు అధ్యయనం చేసి వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం వాళ్ళ పని. అది ఐఐటీస్ లాంటిది, ఐఐఎం లాగా, ఎన్ఐటీస్ లాగా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. అది వాళ్ళకేం రాజకీయాలు ఉండవు. ఎన్డీఎస్ఏకి ఇంకా రాజకీయాలు ఏమైనా వాళ్ళని ప్రభావితం చేస్తే చేయొచ్చు, కానీ సిడబ్ల్యూపీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు ఇంజనీర్లు, సైంటిస్టులు, వాళ్ళకి వాస్తవాలు చెప్పడం తెలుసు తప్ప రాజకీయాలు చేయడం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు ఈ రిపోర్ట్ని చాలా నిజాయితీగా ఉన్నట్టుగా చెప్పారు. వాళ్ళు మీ ఇంట్రోలో చాలా వివరంగా సిడబ్ల్యూపీఆర్ఎస్ ఏం చెప్పిందనే విషయం మీద మీరు చెప్పారు. కాబట్టి మళ్ళీ వాటి జోలికి పోకుండా ఇవాళ మనం సిడబ్ల్యూపీఆర్ఎస్ యొక్క రిపోర్ట్ని ఆధారం చేసుకొని, అట్లనే ఎన్డీఎస్సీ యొక్క కౌంటర్ అఫిడవిట్ని ఆధారం చేసుకొని ప్రభుత్వం ఏం చేయాలి అనే విషయం మీద మనం ఇవాళ మళ్ళీ డిస్కస్ చేయాల్సిన ఒక అవసరం ఏర్పడింది. మనం నిజానికి సిడబ్ల్యూపీఆర్ఎస్ చేసినటువంటి ధృవీకరణలు గత కొద్ది సంవత్సరాలుగా నేను అనేక వ్యాసాల్లో నా ఇంటర్వ్యూలో చెప్తూ వస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే 2023 అక్టోబర్లో కుంగుబాటు జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో, ఆ తర్వాత 2025లో కూడా భారీ వరదలు, 15 లక్షల 20 లక్షల వరదలు వచ్చినప్పుడు కూడా ఆ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అనేది ఎక్స్టెండ్ కాలేదు. ఎక్కడ ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది తప్పితే అది ఫర్దర్గా స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఎక్కువ కాలేదు, వేరే బ్లాక్స్ కూడా ఎక్స్టెండ్ కాలేదు. అంటే నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, గోదావరి నదినే, ప్రకృతినే మేడిగడ్డ బ్యారేజ్ యొక్క పటిష్టతను నిరూపించింది, ధృవీకరించిందని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాను. అదే సందర్భాన్ని, అదే విషయాలని ఇవాళ సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్ట్ కూడా ధృవీకరించింది. అదేవిధంగా అన్నారం సుందిళ్ళ పటిష్టంగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు, తర్వాత మాలాంటి ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసు అనంటే 2025లో కోదండరామ్ గారు అడిగిన ప్రశ్నకి చాలా స్పష్టంగా అక్కడ ఎటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ మేడిగడ్డలాగా జరిగే అవకాశం లేదు అని చెప్పి ఆయన ఒక కౌన్సిల్లో ప్రశ్నకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే రాతపూర్వకంగా జవాబిచ్చాడు. అంటే అది ఊరికే ఇవ్వలేదు. ఇంజనీర్లు తయారు చేసిన రిపోర్ట్ని ఈఎన్సీ ద్వారా తన అప్రూవల్కి వెళ్తే ఆ ఫైల్ మీద అప్రూవల్ చేసిన తర్వాత కౌన్సిల్లో సెక్రటరీకి పంపిస్తే సెక్రటరీ ద్వారా అది సభ్యులకు అందుతుంది. అంటే ప్రభుత్వం, ఇంజనీర్లు, ఈఎన్సీ గారు పంపించిన రిపోర్ట్ని అంగీకరించిన తర్వాతనే అది కౌన్సిల్లో సమాధానంగా వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అది పటిష్టంగా ఉన్న సంగతి తెలుసు. అయినా కూడా ఇంత డిమాండ్ వచ్చినా కూడా, ఎల్నీలో ప్రభావంతో ఇంత కరువు వచ్చినా కూడా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సాకు చూపించి మేము ఎత్తము అని, అక్కడి నుంచి నీళ్ళు ఎత్తము అనే ప్రసక్తే లేదని చెప్పి చాలా ఖండితంగా ఎంతమంది డిమాండ్ చేసినా కూడా, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా కూడా, మాలాంటి ఇంజనీర్స్ డిమాండ్ చేసినా కూడా, రైతాంగం డిమాండ్ చేసినా కూడా, రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా స్పష్టంగా ఒక వయబుల్ సొల్యూషన్ ప్రభుత్వం ద్వారా పెట్టినా కూడా వాటన్నిటిని ధృవీకరించి వాటన్నిటిని చెత్తబుట్టలా పడేసి వాళ్ళు నీళ్ళని కిందికి వదిలేస్తారు. ఆ నీళ్ళన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా వినియోగించుకున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్డీఎస్ఏ కుండ బద్దలు కొట్టి చెప్పింది. ఏం చెప్పింది? మీ ఇంట్రోలో చెప్పినట్టుగా ఇది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ప్రభుత్వానికి నీటిని ఎత్తిపోయాలా వద్దా అనే విషయం మీద పూర్తి నిర్ణయం తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. మీ దగ్గర నిపుణులైన ఇంజనీర్స్ కూడా ఉన్నారని కూడా ఎన్డీఎస్ఏ గుర్తు చేసింది. మీ దగ్గర నిపుణులైన ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి, వాళ్ళ పర్యవేక్షణలో మీరు సముచితమైన నిర్ణయం తీసుకోండి, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి అని చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ హైకోర్టుకు చెప్పింది. హైకోర్టు అంటే మనకు తెలిసిందే, చాలా అత్యున్నతమైన స్థాయి ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆ లీగల్ ఇన్స్టిట్యూషన్లో, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేసిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక ప్రభుత్వం ముందర ఏ సాకులు లేవు. ఇంకా ఎన్డీఎస్ఏ చెప్పిందని కానీ సిడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత కూడా వాళ్ళు ఇంకా సాకులు చెప్పడానికి వీల్లేదు.
తప్పనిసరిగా పరిస్థితులు నీళ్ళని ఎత్తిపోవడానికి అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మనం రిపోర్ట్ అయినటువంటి గేజ్ రీడింగ్స్ కనుక చూస్తే పైన ఎక్కడ కూడా ఎస్ఆర్ఎస్పిలో కానీ, నిజాం సాగర్లో కానీ, తర్వాత మిడ్ మానేర్లో కానీ, ఎల్ఎండిలో కానీ ఎక్కడ కూడా మనకి ఇన్ఫ్లోస్ రిపోర్ట్ కాలేదు. ఈ 2 రోజుల వర్షాల కారణంగా అల్పపీడనంతో వచ్చిన వర్షాల వల్ల కూడా మన గణనీయమైన ఇన్ఫ్లోస్ ఎక్కడ కూడా రిజర్వాయర్లకు రావడం లేదు. కేవలం ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మాత్రం ఒక 4,800 క్యూసెక్లు వస్తున్నట్టుగా తెలుస్తున్నది. అది కూడా 2 రోజుల తర్వాత వర్షం ఈరోజు ఆగిపోయింది కాబట్టి అది ఒక 2 రోజుల పాటు వస్తాయి కావచ్చు. ఆ తర్వాత కూడా అక్కడ ప్రవాహాలు ఆగిపోయే అవకాశం ఉంది. కానీ ఈ 2 రోజుల తర్వాత ఇక్కడ వర్షపాతం ఇట్లా ఉన్నప్పటికీ మేడిగడ్డ దగ్గర ఇవాళ మనకు రిపోర్ట్ అయినటువంటి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయంటే 52,300 క్యూసెక్లు అక్కడి నుంచి పోతున్నాయి. 52,300 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర నుంచి పోతున్నాయి. కన్నెపల్లి దగ్గర మనకు 97 మీటర్ల కంటే పైబడి మనకు అక్కడ లెవెల్ ఉంది. అక్కడ 93.5 మీటర్ల కంటే పైన నీళ్లుంటే మనం కన్నెపల్లి నుంచి పంప్ హౌజ్లోకి నీటిని తరలించుకునే వెసులుబాటు ఉన్నది. 52,300 క్యూసెక్లు అక్కడి నుంచి పోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడి ఉన్నది. కరువు పరిస్థితి వచ్చింది. పైన ఎగువ గోదావరిలో మనకి ఇన్ఫ్లోస్ లేవు, దిగువ గోదావరిలో మాత్రమే ఇన్ఫ్లోస్ ఉన్నాయనే సంగతి తెలిసిన తర్వాత ఏ సాకులు చెప్పడానికి వీల్లేని పరిస్థితులలో మనం తప్పనిసరిగా అక్కడ లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇంతకుముందు చాలాసార్లు ఈ విషయం మీద సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. ఇంజనీర్లు ఏం చెప్పారు, మీరు అంత అనుమానం ఉంటే ఆ స్ట్రక్చర్స్ మీద మనకు అనుమానంగానే ఉంటే మీరు మినిమం డ్రాడౌన్ లెవెల్కి మాత్రమే మీరు ఎత్తిపోయే నీళ్లు నింపండి, పూర్తి స్థాయిలో నీటిని నింపకండి. అన్నారంలో, సుందిళ్లలో మినిమం డ్రాడౌన్లు అంటే పంప్ హౌస్కి పంపడానికి ఎంతైతే లెవెల్ అవసరం ఉందో ఆ లెవెల్కి మాత్రమే నీళ్లు నింపండి. అక్కడి నుంచి మనం నీటిని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకొని, ఎల్లంపల్లి ద్వారా ఆల్రెడీ సిస్టమ్ వర్క్ చేస్తుంది కాబట్టి మీరు ఆ సిస్టమ్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి ఆ సిస్టమ్ ద్వారా పైన ఎగువ రిజర్వాయర్లకి ఇంకా ఎల్ఎండిలో నీళ్లు 7 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. విడిమానేలో 17 టీఎంసీలు ఉన్నా దాని కెపాసిటీ ఇంకొక 20 టీఎంసీలు ఉన్నాయి. అంటే 10 టీఎంసీల కుషన్ ఇంకా ఎంఎంఆర్లో ఉంది. అక్కడి నుంచి అన్నపూర్ణకి వెళ్ళాలి, రంగనాయక సాగర్కి వెళ్ళాలి, తర్వాత మల్లన్న సాగర్కి వెళ్ళాలి, కొండపోచమ్మకు వెళ్ళాలి, బస్తాపూర్కి వెళ్ళాలి, అదే సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మలక్పేట రిజర్వాయర్కి వెళ్ళాలి. అవసరం అనుకుంటే ఎస్ఆర్ఎస్పి కూడా నీటిని పంపించడానికి మనకు ఈ సిస్టమ్ అంతా రెడీగా ఉన్నది. నీటి లేని సమయంలో, నీరు ఎగువ గోదావరిలో లేని సమయంలో దిగువ గోదావరిలో మనకి పుష్కలమైన నీటి ప్రవాహాలు లభిస్తున్న కారణంగా తప్పనిసరిగా అక్కడి నుంచి నీటిని ఎత్తుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడి ఉంది, సందర్భం ఏర్పడి ఉంది. శ్రీధరరావు గారు, ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తలేదు. ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండానే కాలయాపన చేసింది. కాలయాపన చేయడం వల్ల జరిగిన నష్టం మీరు చెప్పిండ్రు. ఏ రిజర్వాయర్లలో కూడా నీటి స్థాయి సరిగా లేదని చెప్పేసి సారీ, ఆ రిజర్వాయర్లలో ఇప్పటికైనా ఎత్తిపోసే అవకాశం ఉందా? ఆ రిజర్వాయర్స్లో పర్కుషన్ ఇంకా ఉంది, మనకు తప్పనిసరిగా ఉందండి, తప్పనిసరిగా ఉంది. లేదని ఇప్పుడు ఎవరు అనడానికి లేదు. ఇంకా రిటైర్డ్ ఇంజనీర్స్ చాలా వయబుల్ సొల్యూషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు వాళ్ళు. ఆ సంగతులన్నీ మీకు గతంలో చెప్పున్నాము. మళ్ళొకసారి ఆ విషయాల్ని మనం చర్చించుకుందాం. నిజానికి ఇప్పుడు అన్నారం దగ్గర మనకు ఎఫ్ఆర్ఎల్ ఎంత అంటే 119 మీటర్లు. అక్కడ 116.5 మీటర్ల వరకు నీటిని నింపగలిగితే అంటే ఒక 5 టీఎంసీలు. దాని యొక్క కెపాసిటీ ఎంత అంటే మనకు అన్నారం యొక్క కెపాసిటీ 12 టీఎంసీలు. అక్కడ అన్నారం యొక్క కెపాసిటీ మనకు 10.87 టీఎంసీలు. అక్కడ 116.5 మీటర్ల వరకు కనుక నీరు నింపుకుంటే 5 టీఎంసీలు మాత్రమే అక్కడ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అట్లనే సుందిళ్ల దగ్గర మనకు ఎఫ్ఆర్ఎల్ 130, అక్కడ 126.5 మీటర్స్ వరకే నీటి నింపితే అక్కడ దాని కెపాసిటీ మనకు 8.83 టీఎంసీ. అక్కడ 3 టీఎంసీలు మాత్రమే ఆగుతాయి. అంటే 2 రిజర్వాయర్స్లో కలిపి మనకు 5 + 3 8 టీఎంసీలు మాత్రమే ఆగుతాయి. ఈ 8 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నందువల్ల ఏమైనా నిజంగా ప్రమాదం జరిగితే కూడా ఆ 8 టీఎంసీల నీళ్లు కిందికి పోతాయి తప్పితే ప్రమాదాలు ఎటువంటి జరిగే అవకాశం లేదు. కానీ వల్ల సిడబ్ల్యూపీఆర్ఎస్ చాలా స్పష్టంగా వాటి యొక్క పటిష్టతను ధృవీకరించింది. ఎక్సలెంట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది వాటికి. అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ యొక్క
టెస్టుల ద్వారా వాళ్ళు ధృవీకరించిన విషయం ఏంటంటే 2 బ్యారేజ్లు పటిష్టంగా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి ఇక ఎటువంటి భయం లేకుండా వీటిలో మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు నింపుకొని మనం ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయే ఒక అగత్యం ఇవాళ ఏర్పడి ఉన్నది. ప్రభుత్వానికి ఇంకా ఎటువంటి సాకులు చెప్పడానికి వీలు లేదు. రైతాంగం డిమాండ్ చేస్తున్నట్టుగా, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ సూచన మేరకి మినిమం డ్రాడౌన్ వరకు రిజర్వాయర్స్ నింపుకొని మనం ఎల్లంపల్లికి నీటిని తీసుకోవాల్సిన ఒక అవసరం ఏర్పడిందని చెప్పి నేను ఖచ్చితంగా ఒక ఇంజనీర్గా నేను భావిస్తున్నాను. శ్రీధర్రావు గారు, ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్ల సలహాను తీసుకుంటేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు ఇస్తే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రియాక్ట్ అయినరో మీరు చూసిండ్రు. ఇప్పుడు మనం వాస్తవ పరిస్థితి చూసుకుంటే ఇంకా నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు, ప్రభుత్వం ఎత్తిపోయట్లేదు. ఈ ప్రాజెక్టులు కూడా ఎస్ఆర్ఎస్పి కానివ్వండి, మిడ్ మానర్ కానివ్వండి, ఎల్లంపల్లి కానివ్వండి, ఈ ప్రాజెక్టుల కింద ఉన్న రైతాంగం పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు అంటారు? ఇప్పుడు ప్రభుత్వం మొన్న ప్రకటించిన దాని ప్రకారం చాలా ప్రాజెక్టులలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కింద, నాగార్జున సాగర్ కింద, నిజాం సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించిండు. కొన్ని మీడియం ప్రాజెక్టులలో సగానికి ఆయకట్టు తగ్గించిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పిలో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అగత్యం ఏం లేదు. కింద దిగువ గోదావరిలో 50 నుంచి 60 వేల క్యూసెక్కులు మనం ప్రవాహాలు మనము ఈ జూలైలో, ఆగస్టు నెలలో చూసినప్పుడు అసలు ఎస్ఆర్ఎస్పిలో మనం క్రాప్ హాలిడే ప్రకటించే అవసరమే లేదు. అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకుంటే కనుక మిడ్మానేర్ నింపుకొని మిడ్మానేర్ నుంచి మనం నదిలో వదిలిపెడితే ఎల్ఎండికి వెళ్తాయి. ఆ ఎల్ఎండి ద్వారా ఆల్రెడీ కాకతీయ కెనాల్ మనకు రెడీగా ఉంది కాబట్టి కాకతీయ కెనాల్ ద్వారా మనం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కూడా బ్రహ్మాండంగా ఖరీఫ్ సీజన్లోనే నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉంది. మనకు అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఇప్పటికైనా కూడా ఈ ఆగస్టు నెలలో కనుక మనం ఆ నీటిని ఎత్తుకోగలిగితే కనీసం కొంతమేరకైనా మనం ఆయకట్ని సప్లిమెంట్ చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్లో మనకు 10,000 చెరువులు కనెక్ట్ అయి ఉన్నాయి. 10,000 చెరువులు కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ 10,000 చెరువులను కనుక నింపగలిగితే మైనర్ ఇరిగేషన్ కింద కూడా బ్రహ్మాండంగా సాగునీరు మనకు పెరిగే సాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉంది. అట్లనే నదిలో అంటే అన్నారం సునీలో నీటి నింపినందువల్ల గోదావరి నది మళ్ళీ సజీవమవుతుంది. ఈ సజీవమైన కారణంగా గోదావరి నదిలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతాయి. దాంతో బోరు బావుల కింద కూడా వ్యవసాయం పెరిగే అవకాశం ఉంది. అట్లనే చేపల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఇవాళ నీటిని నింపుకునే అవసరం ఉన్నది. పంటల్ని కాపాడుకోవాలి. చెరువుల కింద, మైనర్ ఇరిగేషన్ కింద మనం పంటల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తాగునీటికి అయితే మనకి ఇప్పుడు ఈ డోకానే లేదు. ఇక తాగునీటి కోసం మనకు కావాల్సినంత స్టోరేజ్ వచ్చి ఉన్నది కాబట్టి తాగునీటికి అవసరాలు తీరిపోయినాయి. కాబట్టి ఇవాళ సాగునీరు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీళ్లు ఉన్నాయి. ఈవెన్ ఆగస్టు తర్వాత, సెప్టెంబర్ తర్వాత కూడా మనం అక్టోబర్ నుంచి వచ్చే లీన్ ఫ్లోస్ కూడా ఎత్తిపోసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇంజనీర్లు ఆల్రెడీ 2024లోనే ప్రభుత్వానికి సూచించారు. కన్నెపల్లి పంప్ హౌస్ కింద ఒక 50 మీటర్ల కింద ఒక 100 మీటర్లతోటి ఒక రింగ్ బండ్, చాలా చిన్న ఎస్టిమేట్, 8 కోట్ల ఎస్టిమేట్ అది. రింగ్ బండ్ కనుక వేసుకోగలిగితే మనం అక్టోబర్ నెల నుంచి వచ్చే లీన్ ఫ్లోస్ 15,000, 20,000 క్యూసెక్లు అక్టోబర్లో కూడా మనకు ప్రవహిస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ప్రవహిస్తాయి. ఆ నెలల్లో వచ్చే ప్రవాహాలను కూడా మనం ఆ రింగ్ బండ్ దగ్గర ఆపుకొని 97 మీటర్స్ వరకు లెవెల్ పెంచుకొని కన్నెపల్లి ద్వారా అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లికి నీళ్లు తీసుకోగలిగితే రబీ పంటలను కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. రబీ పంటలను కూడా కాపాడుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని 2024లోనే ఇంజనీర్లు 8 కోట్ల ఎస్టిమేట్ ప్రభుత్వానికి పంపించి ఉన్నారు. ఆ ప్రభుత్వం ఆ ఎస్టిమేట్ బూటదాఖలు చేసింది. ఇప్పటికైనా ఆ ఎస్టిమేట్ బయటకు తీసి రింగ్ బండ్గా నిర్మాణం చేసుకోగలిగితే మేడిగడ్డ రిపేర్ అయినా కాకుండా అక్టోబర్ తర్వాత లీన్ ఫ్లోస్ను కూడా మనం వినియోగించుకునే అవకాశం ఉంది, ఎత్తిపోసుకునే అవకాశం ఉందని చెప్పి దీని సందర్భంగా శ్రీధర్రావు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తవానికి ఇప్పటికీ కూడా నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఆ నీళ్లు ఎత్తిపోసుకోవడం వల్ల మనం చెరువులను నింపుకోవచ్చు. చెరువులను నింపుకోవడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. చెరువుల్లో మత్స్య సంపద
పెరుగుతుంది. అట్లాగే భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు ఈసారి మనం కనుక రీఛార్జ్ చేసుకోగలిగితే రాబోయే రబీ సీజన్కు కూడా ఆ భూగర్భ జలాలు పనికొస్తాయి. మత్స్య సంపద పెరుగుతుంది. మత్స్యకారులు ఆందోళనగా ఉన్నారు. చెరువుల్లో నీళ్ళు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇన్లాండ్ ఫిషరీస్లో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఈరోజు కిందికి జారిపోయింది. తెలంగాణ రైతుల పక్షాన బరాబర్ అడగాలి. NDSA హైకోర్టులో వేసిన కౌంటర్ను చూసైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెలవాలి, ఈ ప్రభుత్వం మేల్కొనాలి, ఈ ప్రభుత్వం రియాక్ట్ కావాలి, ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నీళ్లను ఎత్తిపోసేటందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజ్ల నుంచి నీళ్లు ఎత్తిపోసి చెరువులను నింపి భూగర్భ జలాలు పెంచడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని సీరియస్గా చూస్తున్నట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత దీని మీద ఏమైనా రివ్యూ నిర్వహిస్తారు సాగునీటి ప్రాజెక్టుల మీదనో లేకపోతే రైతుల కష్టాల మీద ఉంటే దాని మీద రివ్యూ నిర్వహించలేదు. ఆయన కేవలం మూసీ ప్రాజెక్టు మీద పడ్డాడు. మూసీ ప్రాజెక్టు ఒక కల్పతరువుగా ఆయనకు మారబోతుంది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం అది కల్పతరువుగా మారబోతుంది. కాబట్టి మూసీ ప్రాజెక్టు మీద రివ్యూ చేసిన కానీ వీటిని రివ్యూ చేయలేదు. శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కిందికి పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ నీళ్ళన్నీ అందరికీ వస్తున్న ఒక ఆలోచన ఏంటంటే ఆ నీళ్లు కిందికి పోవడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంది, మనకొచ్చే నష్టం ఏంది? ఇప్పుడు మనకేమో క్రాప్ హాలిడే ప్రకటించిండండి. ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ఉన్నది. కొన్ని ప్రాజెక్టులలో సగానికి సగం ఆయకట్టు తగ్గించేసిండు. వాళ్ళేమో మొత్తంగా కృష్ణా డెల్టాని, గోదావరి డెల్టాని సంపూర్ణంగా వాళ్ళు సేఫ్ చేసుకున్నారు. సంపూర్ణంగా కృష్ణా డెల్టా ఆయకట్టు కింద మొత్తం ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నారు. అటనే గోదావరి డెల్టా కింద సంపూర్ణంగా ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నారు. అటనే అక్కడ ఇతర ఎత్తిపోతల పథకాలు పుష్కర, తాడిపూడి, వెంకటాద్రి లాంటి ఎత్తిపోతల పథకాల కింద కూడా ఆయకట్టు సంపూర్ణంగా వినియోగంలోకి వస్తున్నది. తేడా ఎక్కడంటే మనం వదిలేసిన నీళ్లు వాళ్ళు వాడుకుంటున్నారు, మనమేమో క్రాప్ హాలిడే ప్రకటించుకుంటున్నాం. ఇది నిజంగా దురదృష్టకరమైన సందర్భం. ఇది మనం నీటిని ఎత్తిపోసుకొని మన పంటలను కూడా మన ఆయకట్టును కూడా రక్షించుకోవాల్సిన ఒక అవసరము, అగత్యము ఉన్నా కూడా, అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని ఎందుకు వదిలిపెడుతున్నది? దాన్ని ఎందుకు అవకాశం వినియోగించుకోవడం లేదు? నిజానికి గతసారి అంటే ఆ జూలైలో చర్చ జరిగినప్పుడు పిజి శాస్త్రి గారు మీ అందరికీ తెలుసు, చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ అయిన మన వాలంతరికి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. అంటే నేను చాలా కాలం ఎన్ఐటీలో ప్రొఫెసర్గా, ఎన్ఐటీకి డైరెక్టర్గా పనిచేసిన అతను పిజి శాస్త్రి గారు ఒక టీవీలో ఇంటర్వ్యూలో ఇస్తూ రిస్క్ తీసుకోవాలని చెప్పింది ఆయన. జూలైలోనే చెప్పింది ముచ్చట. అంటే అప్పటికి CWPRC యొక్క రిపోర్ట్ కానీ NDSA రిపోర్ట్ కానీ మనకి ఇంకా రాని సందర్భంలోనే ఆయన రిస్క్ తీసుకోవాలి. ఎల్నినో ప్రభావంతో గొప్ప కరువు ఉంది, పైన ఎగువ గోదావరిలో ప్రవాహాలు లేవు, కింద దిగువ గోదావరిలో మాత్రమే ప్రవాహాలు ఉన్నాయి. ఈ ప్రవాహాలను ఎత్తిపోసుకోవడానికి రిస్క్ తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అన్నారం, సుందిళ్లలో కనుక అత్యధికంగా సీపేజెస్ కనిపిస్తే మనం క్లోజ్ చేసేద్దాం. అప్పుడు ఇంకా మిమ్మల్ని ఎవరు అడిగే ప్రశ్నే ఉండదు. అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఎత్తిపోయమని ఇంకా డిమాండ్ చేయరు. కాబట్టి రిస్క్ తీసుకోండి. ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు లేకపోతే సాఫీగా లిఫ్టింగ్ కొనసాగించవచ్చు. ఆయన రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఆ పరమ గురువు గారు, ప్రొఫెసర్ గారు ఆయన ప్రభుత్వానికి సూచించినా కూడా ఆయన సూచన కూడా ప్రభుత్వం పాటించుకోలేదు. వాస్తవానికి శ్రీధర్ గారు దాన్ని రిస్క్ కూడా అన్నారు. ప్రభుత్వం ఏంటంటే దాన్ని రిస్క్ కూడా అనడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైనా కూడా పని జరుగుతున్నప్పుడు, అదే నీళ్లు నింపినప్పుడు లేదా నీళ్లు ఎత్తిపోస్తున్నప్పుడు ఎక్కడైనా కూడా చిన్న లోపం కనిపిస్తే వాటిని వెంటనే ఆపేసేయచ్చు, ఆ పనులని ఆపేసేయచ్చు. అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద ఏ స్ట్రక్చర్ కట్టినా కూడా కింద నుంచి నీళ్లు సీపేజ్ కావడం అనేది చాలా సహజమైన విషయమే. కాకపోతే అవి పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాయా, వాటిలోంచి సాయిల్ పార్టికల్స్, ఇసుక పార్టికల్స్ వస్తున్నాయా లేవా అనేది పరిశీలించిన తర్వాత అది ప్రమాదకరమైన పరిస్థితి కాదనేది ఇంజనీర్లు తేలుస్తారు. నిజానికి ఇది ప్రతి ఎర్త్ డ్యామ్లో, ఈవెన్ కాంక్రీట్ డ్యామ్స్లో కూడా మనకు సీపేజ్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీశైలం లాంటి భారీ ప్రాజెక్టులలో కనుక మీరు ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ అని ఉంటాయి. మీరు నాగార్జున సాగర్లో 3 అంతస్తులో గ్యాలరీస్ ఉంటాయి. ఆ గ్యాలరీస్లోకి వెళ్ళి చూడండి, కాంక్రీట్ డ్యామ్లోంచి కూడా సీపేజెస్ ఉంటాయి. ఆ నీళ్ళని వాళ్ళు డ్రైన్స్ ద్వారా కలెక్ట్ చేసి సంపులో పడేసి సంపు నుంచి పంప్ చేసి మళ్ళీ నదిలో వదిలిపెడతారు.
అంటే కాంక్రీట్ డ్యామ్స్లో కూడా సీపేజెస్ మనకు కనిపిస్తాయి. అవి పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాయా లేవా అనేది అక్కడ ప్రాముఖ్యం. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద అంటే ఇసుక పునాదుల మీద కట్టిన స్ట్రక్చర్స్ కాబట్టి వీటి కింద నుంచి మనకు సీపేజెస్ అనేది చాలా సహజమైన ప్రక్రియ. అది ఎర్త్ డ్యామ్స్లో కూడా మనం చూసినప్పుడు ఎర్త్ డ్యామ్స్ కింద అంటే అవుటర్ సైడ్లో మనకు టోడ్ ఎండ్స్ ఉంటాయి. టోడ్ ఎండ్స్ ఎందుకు కడతారంటే మా మట్టి కట్టలోంచి సీపేజ్ అనే నీటిని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ టోడ్ ఎండ్స్ ద్వారా నదిలోకి వదిలిపెడతారు వాటిని. అంటే అవి పర్మిసిబుల్ లిమిట్స్లో ఉంటే కనుక అది సేఫ్గా మట్టి కట్ట సేఫ్గా ఉన్నట్టు లెక్క. అది పర్మిసిబుల్ లిమిట్స్ దాటితే దాంట్లో సాయిల్ పార్టికల్స్ కనబడితే అప్పుడు మాత్రమే మనం దానికి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది రొటీన్గా ఇంజనీర్లు చేస్తూ ఉంటారు. గత 2019లో 2020లో అంటే ప్రాజెక్ట్ కమిషన్ అయిన తర్వాత 2020లో 2021లో ఇటువంటి సీపేజెస్ కనబడ్డప్పుడు అత్యధికంగా సీపేజ్ కనబడ్డప్పుడు వాటిలో సాయిల్ పార్టికల్స్ కనబడ్డప్పుడు వాటిని గ్రౌటింగ్ చేసి మూసేశారు. అవి ఎప్పటికప్పుడు మూసేశారు. కాబట్టి ఇవాళ అన్నారం సుందిళ్ళ అనేది పటిష్టంగా ఉన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు, ఇంజనీర్లకు తెలుసు. అయినా కూడా ఎన్డీఎస్ఏ సాకు చూపించి వాళ్ళు అన్నారం సుందిళ్ళ వినియోగంలోకి పెట్టడానికి ఇష్టపడలేదు. కారణాలు ఏమైనప్పటికీ మీరు చాలా కారణాలు చెప్పారు. అవన్నీ రాజకీయ కారణాలు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక ఇంజనీర్ ఒక టెక్నికల్ పర్సన్గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తప్పనిసరిగా నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది, అగత్యం ఉంది. వయబుల్ సొల్యూషన్స్ మనం ఆల్రెడీ ఇంజనీర్స్ ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ సలహాలతోటి ఇప్పుడు మనకు 52,000 క్యూసెక్లు అక్కడి నుంచి పోతున్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ ఏ సాకులు చెప్పడానికి అవకాశం లేదు. నిజానికి మీరు అన్నట్టు సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్ట్ ఇచ్చి 4-5 రోజులు గడిచింది. ఎన్డీఎస్ఏ హైకోర్టుకు సబ్మిట్ చేసిన సంగతి 2 రోజుల క్రితమే అందరికి తెలిసిపోయింది. అయినా కూడా సాగునీటి శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద రివ్యూ చేసి ఏం చేద్దామనే విషయం మీద ఇప్పటికి కూడా ఇంజనీర్లతో కానీ డిపార్ట్మెంట్తో కానీ సమీక్షలు చేసిన సందర్భం మనకు కనబడతలేదు. ఒకవైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్న 2 రోజుల కింద జగదీష్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, నిన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా మౌనంగా ఉండిపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇవాళ ఏ సాకులు చూపించడానికి కారణాలు లేవు కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షాల డిమాండ్ని పక్కన పెట్టేసి రైతాంగం యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆయకట్టు యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రబీని కాపాడుకునే దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఖరీఫ్ని కూడా కాపాడుకునే దృష్టిలో పెట్టుకొని ఇవాళ తప్పనిసరిగా నీటిని ఎత్తిపోసుకోవడానికి ఒక అవకాశం ఉన్న కారణంగా పటిష్టంగా ఉన్నాయని చెప్పిన కారణంగా ఇక ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్పి ఎన్డీఎస్ చెప్పిన దృష్ట్యా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తప్పనిసరిగా దీని మీద తక్షణమే రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఇంజనీర్లతో కూర్చోవాలి. అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్స్ పిలవాలి. అవసరమైతే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఈ పని కోసమే ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు. ఓవర్సైట్ కమిటీని వాళ్ళ కమిటీ వేశారు. ఆ కమిటీని కూర్చోబెట్టాలి. వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళందరి పర్యవేక్షణలో ఇవాళ నీటిని ఎత్తిపోసుకునేందుకు ప్రభుత్వం చర్యలు దిగకపోతే వాళ్ళు దానికి రైతాంగం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనం అనుకోవడానికి లేదు. ఇంకా రైట్. వాస్తవానికి ప్రభుత్వ ప్రాధాన్యాలు వేరే ఉన్నాయి. సాగునీటి శాఖ మంత్రి మనకు ఉన్నారంటే సాగునీటి శాఖ మంత్రి ప్రాధాన్యాలు ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే ఆయన ప్రాధాన్యాంశంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జిల్లాలో ఆయన నియోజకవర్గంలో రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయి, రైస్ మిల్లర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రైస్ మిల్లర్లు వాటితో డీల్ చేసుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయన ఈ సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అనిపిస్తలేదు. ఎందుకంటే మనం చూస్తుంటే కృష్ణా బేసిన్లో గోదావరి బేసిన్లో ఈ 2 బేసిన్లలో కూడా దాంట్లో ఉన్న రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి కృష్ణా బేసిన్లో పాలమూరు రైతులు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉన్నవాళ్ళు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉన్నవాళ్ళు, అట్లాగే పాలమూరులో జూరాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్నవాళ్ళు కూడా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీధర్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కృష్ణా జలాల మీద మాట్లాడదాం. కృష్ణా జలాల మీద ప్రభుత్వం చేస్తున్న ద్రోహం ఏంది, కృష్ణా జలాలను పాలమూరు రైతులకు రాకుండా ప్రభుత్వం చేస్తున్న ద్రోహం ఏంది, ఎందుకు ఆ నీళ్ళని శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తిపోస్తుంటే వీళ్ళు మాట్లాడతలేరు, ఎన్ని నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, ఆ నీళ్లు అక్కడికి పోవడం వల్ల మనకు వచ్చే నష్టమైంది. రైట్ శ్రీధర్రావు గారు, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలకు సంబంధించింది. అట్లాగే కృష్ణా జలాలకు సంబంధించి కూడా పాలమూరు, ప్రత్యేకించి కృష్ణా జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నది పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా రైతులు. పాలమూరు జిల్లా రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నిరంజన్ రెడ్డి గారు నిన్న ఒక ఆరోపణ చేసిండ్రు. ఆయన ఏమంటారంటే శ్రీశైలం నుంచి రోజుకు ఒక 12 టీఎంసీల నీటిని తరలించుకుపోతుంది ఆంధ్రప్రదేశ్,
మనకు కావాల్సిన నీరు మనకు వస్తలేదు అని చెప్పేసి అని అంటున్నారు. అక్కడ వెలుగోడు ప్రాజెక్ట్ ఒకటి, అక్కడ ప్రాజెక్ట్కి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, సిడబ్ల్యూసీ అనుమతులు లేకపోయినా కూడా ఆ ప్రాజెక్ట్ కట్టి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నారు. ఏమంటారు? ఇప్పుడు కృష్ణా బేసిన్లో మనకు పరిస్థితి కనుక చూస్తే శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించకపోతున్న సంగతి మనము అందరం చూస్తున్నదే. జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఆరోపణ చేస్తున్నట్టుగా 140 టీఎంసీలు ఇప్పటిదాకా అక్కడి నుంచి తరలించినట్టుగా ఆయన ఆరోపణ చేస్తున్నాడు. సరే, రోజుకు 12 టీఎంసీలు పోతున్నాయా లేవా అనేది మనం నిర్ధారించలేం. కానీ అక్కడ ప్రాజెక్టులకి నీటిని ఎప్పుడు తరలించాలనే విషయం మీద మనం ఆలోచిస్తే కనుక అవన్నీ కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్. తెలుగంగ కానీ, తర్వాత హంద్రినీవా కానీ, ఇటువంటి వెలిగొండ, మన ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇనాగ్రేషన్ చేయబోతున్నటువంటి వెలిగొండ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్. అయితే వీటికి ఏం చేసినట్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో షెడ్యూల్ 11లో పారా 10లో అది అప్పటికప్పుడు అంటే డ్రాఫ్ట్ బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఈ పారా లేదు, దాంట్లో పారా 10 లేదు. షెడ్యూల్ 10లో పారా 10 లేని విషయంను అక్కడ వెంకయ్యనాయుడు గారి ఒత్తిడి మేరకి ఆ పారా 10ని చేర్చారు. ఆ పారా 10లో చేర్చడం ఏంటంటే 4 ప్రాజెక్టులు, 4 ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని వాటి పనులు కొనసాగించుకోవడానికి అనుమతి ఇచ్చారు వాళ్ళు. దాంట్లో ఆ అనుమతుల కారణంగా వాటి పనులు పూర్తి చేయడం జరిగింది. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ ప్రాజెక్టులకి ఎటువంటి అనుమతులు కానీ, ఎటువంటి నీటి కేటాయింపులు కానీ లేవు. అవి ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఫ్లడ్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని తీసుకుపోవాలి. అంటే ఫ్లడ్ అని, కృష్ణానది ఫ్లడ్లో ఉన్నది అని ఎప్పుడు అంటాము అంటే శ్రీశైలం నిండిన తర్వాత, శ్రీశైలం సర్ప్లస్ అయి నాగార్జునసాగర్ నిండిన తర్వాత, నాగార్జునసాగర్ సర్ప్లస్ అయిన తర్వాత మాత్రమే రెండు రిజర్వాయర్లు సైమల్టేనియస్గా సర్ప్లస్లో ఉన్నప్పుడు మాత్రమే కృష్ణానదిలో ఫ్లడ్ ఉన్నట్టుగా మనం లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే పొదిరెడ్డిపాడు గేట్లు ఓపెన్ చేయాలి. వాళ్ళకి నీటి కేటాయింపులు ఉన్నాయి కేవలం మద్రాస్ మంచినీటి సరఫరా కోసం 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీ కోసం 19 టీఎంసీలు, మొత్తం 34 టీఎంసీలు మాత్రమే వాళ్ళకి హక్కు. అక్కడ హక్కుపూర్వకంగా వాళ్ళు తీసుకుపోవాల్సిన నీరు 34 టీఎంసీలు. మిగతావన్నీ కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఫ్లడ్ ఉన్నప్పుడు మాత్రమే నీటిని ఎత్తిపోసుకోవాలి, నీటిని తీసుకుపోవాలి, అక్కడ నుంచి తరలించాలి పొదిరెడ్డిపాడు ద్వారా. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటంటే శ్రీశైలం నిండక ముందే, నాగార్జునసాగర్ నిండక ముందే వాళ్ళు పొదిరెడ్డిపాడు గేట్లు ఓపెన్ చేసుకుని నీటిని తరలించకపోతున్న దృశ్యాల్ని ఆయన స్వయంగా జగదీష్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి వెళ్ళి పొదిరెడ్డిపాడుకి వెళ్ళి వాటి దృశ్యాలని మనకు బహిరంగపరిచాడు. కాబట్టి ఇవాళ కూడా పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి. ఎస్ఆర్ఎంసీని, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ని వాళ్ళు లైనింగ్ కూడా చేసుకున్నారు. లైనింగ్ కారణంగా వాళ్ళకు డిశ్చార్జ్ కెపాసిటీ పెరిగింది. గతంలో అన్లైన్ కెనాల్ ఉండింది. అన్లైన్ కెనాల్ యొక్క కెపాసిటీ 44,000 క్యూసెక్స్ ఉండింది. లైనింగ్ చేసిన తర్వాత అది డబుల్ అయింది, 8,000 క్యూసెక్స్కు అది పెరిగింది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు 7 నుంచి 8 టీఎంసీలు ప్రతిరోజు తరలించుకునే అవకాశాన్ని వాళ్ళు మెరుగుపరుచుకున్నారు. కానీ మన ప్రభుత్వం మాత్రం ఇవాళ మీరు చెప్పినట్టు ఇటు పొద్దురెడ్డి, మన పాలమూరు రంగారెడ్డి పంపులు కానీ, అటు కల్వకుర్తి పంపులు కానీ పూర్తి స్థాయిలో నడపడం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ కృష్ణా జలాల్లో కూడా అన్యాయానికి గురవుతున్న సంగతి మనం చూస్తున్నాం. పొదిరెడ్డిపాడు యొక్క అక్రమ తరలింపుని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న 3 మెన్ కమిటీ మీటింగ్ జరిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది. వాళ్ళు కృష్ణా బేసిన్లో 47 టీఎంసీలు తాగునీటి కోసం వాళ్ళు డిమాండ్ పెట్టారు. మన తరపు నుంచి కేవలం వాళ్ళకి 47 ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా 47 ఇవ్వండి అని అడిగింది తప్పితే మనకు స్పెసిఫిక్గా ఎంత కావాలనే దాని మీద ఇండెంట్ మనం తీసుకుపోలేకపోయినాం. 47 టీఎంసీలు దానికి వాళ్ళకి అవసరం ఉందా? తాగునీటి కోసం 47 అంటే కంప్లీట్ గా అన్ప్రిపేర్డ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మన తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే కేఎంఆర్బి మీటింగ్ పోయినారో వాళ్ళు కంప్లీట్ గా అన్ప్రిపేర్డ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు ఏది మాట్లాడితే మనం అది మాట్లాడదామని చెప్పేసి అన్నట్టుగా పోయినట్టుగా అనిపిస్తుంది. అదే అనిపిస్తున్నది. వాళ్ళు 47 టీఎంసీల ఇండెంట్ తీసుకొని వస్తే వాళ్ళకి 47 టీఎంసీలే మాకు కూడా 47 టీఎంసీలు ఇవ్వండి అని ఒక డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. అట్లనే మొత్తం ఈ సంవత్సరం కృష్ణాలో మాకు 50% వాటా కావాలని కూడా డిమాండ్ పెట్టినట్టుగా మనకు తెలుస్తున్నది. ఆ డిమాండ్ ఎప్పటి నుంచో మనం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా మనం డిమాండ్ చేస్తూ వస్తున్నదే, కొత్తదేం కాదు. కాకపోతే 47 టీఎంసీలు వాళ్ళు డిమాండ్ పెట్టడం అనేది చాలా అసమంజసం. తాగునీటి కోసం 47 టీఎంసీలు ఏం చేస్తారండి? అవన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళు సాగునీటి కోసమే వాడుకుంటారు. తాగునీరు అంత అవసరం ఉండదు నిజానికి. 47 టీఎంసీలో తాగునీరు ఏం చేస్తారండి? బకాసులులా వాళ్ళు 47 టీఎంసీలు ఇల్లాగడానికి?
ఇది ఆలోచించవలసిన విషయం. శ్రీధర్ గారు ఇప్పుడు Flood ఫ్లడ్ ఉందా లేదా? లేకున్నా కూడా కృష్ణాలో శ్రీశైలం flood నుంచి ఉందా లేదా అని వాళ్ళు నీళ్లు తరలించుకొని పోతున్నారు. ఫ్లడ్ లేకున్నా కూడా శ్రీశైలం నుంచి వాళ్ళు నీళ్లు తరలించుకొని పోతున్నారు. ఎస్ దానివల్ల పాలమూరుకి ఏ రకంగా నష్టం జరుగుతుంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకి ఫ్లడ్ ఉన్నప్పుడు మాత్రమే నీటిని తరలించాలి. శ్రీధర్ గారు, పాలమూరుకి ఏ రకంగా నష్టం జరుగుతుంది? మహబూబ్నగర్ జిల్లాకి ఏ రకంగా నష్టం జరుగుతుంది దీనివల్ల? ఇప్పుడు మనకు కల్వకుర్తి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది మరి పూర్తి స్థాయిలో నీటిని లిఫ్ట్ చేస్తున్నారా లేదా అనేది మన రైతాంగమే చెప్పాల్సి ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా మనం ఒక 7 టీఎంసీలు లిఫ్ట్ చేసుకుని ఫిలప్ చేసుకునే అవకాశం ఉన్నది. నార్లాపూర్ పంప్ హౌస్ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లో మనము నీటిని పెట్టుకునే అవకాశం 7 టీఎంసీలు అక్కడ పెట్టుకునే అవకాశం ఉంది. ఆ 7 టీఎంసీలు నింపుకోగలిగితే రేపటి నాడు అక్కడ భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఏరియాలో భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్బావుల కింద వ్యవసాయం పెరుగుతుంది. కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా కల్వకుర్తికి అవసరమైనప్పుడు అక్కడి నుంచి కూడా నీటిని కల్వకుర్తి ఆయకట్టుకి సరఫరా చేసే అవకాశం ఉంది. కాబట్టి పాలమూరు పంపులు రన్ చేయాలి. 7 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నింపాలి. ఫస్ట్ పంప్ హౌస్ రెడీగా ఉంది కాబట్టి మొన్ననే 3 పంపులు వాళ్ళు ఆన్ చేసి రెడీగా పెట్టుకున్నారు కాబట్టి ఆ పంపుల ద్వారా 7 టీఎంసీలు లిఫ్ట్ చేసుకోగలిగితే మనకు అది కొంతమేరకు ఉపయోగపడుతుంది. కల్వకుర్తి ఆయకట్టుకు ఉపయోగపడుతుంది. భూగర్భ జలాలు పెరిగినందువల్ల ఆ చుట్టుపక్కల ఏరియాల్లో మనకు బోర్బావుల కింద వ్యవసాయం పెరిగే అవకాశం ఉంది. అట్లనే కల్వకుర్తిలో పూర్తి స్థాయిలో పంపులు నడవాలి. 4 పంపులు అక్కడ పంపులు ఆన్ చేస్తే మొత్తం ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పూర్తి స్థాయిలో ఆపరేషన్లో పెట్టాలి. అట్లనే పాలమూరు రంగారెడ్డిలో 7 టీఎంసీలు నింపుకోవడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అట్లనే పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా తరలిస్తున్నటువంటి నీటి వినియోగాన్ని మనం గట్టిగా ప్రతిఘటించి ఆపాలి. అవి ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టులు కాబట్టి కృష్ణానది ఫ్లడ్లో ఉన్నప్పుడు మాత్రమే నీటిని తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది, అగత్యం ఉంది. కానీ వాళ్ళు కృష్ణానది ఫ్లడ్లో లేకున్నా కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నిండకున్నా, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండకున్నా వాళ్ళు ఆ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్ నీటిని తీసుకుపోతున్నారు. ఒకవైపు ఏమో నాగార్జునసాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. నిజానికి ఆ నీటిని తరలించి నాగార్జునసాగర్ నింపగలిగితే నాగార్జునసాగర్ కింద ఆయకట్టు లెఫ్ట్ కెనాల్ ఆయకట్టుకు మన క్రాప్ హాలిడే ప్రకటించే అవసరం అగత్యం ఏముంటుంది? కానీ వాళ్ళు శ్రీశైలం నిర్ణయిస్తలేరు. శ్రీశైలం ద్వారా పోతిరెడ్డిపాడు ద్వారా వాళ్ళు నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న కారణంగా ఇవాళ నాగార్జునసాగర్కి క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన ఒక దుస్థితి ఏర్పడింది. ఇది నిజానికి శోచనీయమైన విషయం. ప్రభుత్వానికి దూరదృష్టి ఉండాలి. ప్రభుత్వానికి ఒకవేళ దూరదృష్టి ఉన్నట్టయితే ప్రభుత్వం ఈ రిజర్వాయర్లని నింపడము, లేకపోతే పంపులు ఆన్ చేసి ఆ పంపులను నీళ్ళు లిఫ్ట్ చేసేసి రిజర్వాయర్లను నింపడం, ఆ తర్వాత ఆ కింద చెరువులను నింపడం, దానివల్ల భూగర్భ జలాలు పెరగడం, ఇవన్నీ చేస్తారని ప్రభుత్వానికి దూరదృష్టి ఉన్నట్టు కనిపిస్తారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎట్లాంటి ప్రమాదం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఖరీఫ్ సీజన్లోనే మనకు క్రాప్ హాలిడే ప్రకటించిందంటే రబీ సీజన్లో ఇక పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి నాగార్జునసాగర్ ఆయకట్టు మొత్తంగా కూడా కరువు పరిస్థితులకు లోన్ కావాల్సిన ఒక అవసరం ఏర్పడుతున్నది. నిజానికి నాగార్జునసాగర్ నింపుకోగలిగితే ఇవాళ ఖరీఫ్ సీజన్ని మనం రక్షించుకోవచ్చు. అట్లనే రబీలో కొంత మేరకు నీటిని ఇవ్వచ్చు. అట్లనే తాగునీటి కోసం కూడా హైదరాబాద్ నగర తాగునీటి కోసం కూడా మనం నాగార్జునసాగర్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి నాగార్జునసాగర్ నింపకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడం అనేది అక్రమము. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 2 రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని నాగార్జునసాగర్ని నింపాలి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని నింపడానికి ప్రొవిజన్ ఉంది. అది నింపకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడం అనేది చాలా అక్రమమైన సంగతి. అది ఈ అక్రమాన్ని మనం నిరోధించకపోతే నాగార్జునసాగర్ ఆయకట్టే కాదు, హైదరాబాద్కు మంచినీటి సరఫరా కూడా రేపటి నాడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కనుక నాగార్జునసాగర్ని నింపకపోతే మీరు అన్నట్టు ఎండాకాలంలో రాబోయే రోజుల్లో ఎండాకాలంలో కూడా హైదరాబాద్కు నీటి సరఫరా జరిగే అవకాశం కనిపిస్తలేదు. వాస్తవానికి నాగార్జునసాగర్లో ఈ పాటికి దాదాపు ఫుల్ రిజర్వాయర్ లెవెల్లోకి వచ్చేసేయాలి. ఆ ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు మిగతా ఎండాకాలం మనకు అది పనికొచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అది కనిపిస్తలేదు. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? తప్పనిసరిగా నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు ఒక హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉద్దేశించిన ప్రాజెక్టే.
అక్కడ బచావత్ ట్రిబ్యునల్ ఎటువంటి వాటర్ లొకేషన్స్ ఏ ప్రాజెక్టుకు చేయలేదు. విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే ఉద్దేశించిన ప్రాజెక్ట్ అది. దీనికి ఎగువన క్యాచ్మెంట్ ఏరియా లేదు. మళ్ళీ అక్కడి నుంచి జూరాల నుంచి మనకు నీళ్లు రావాల్సిందే. అంటే పైన కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చిన నీళ్లే మన శ్రీశైలం జూరాలు నిండిన తర్వాత శ్రీశైలంకి వస్తాయి. అయితే నాగార్జున సాగర్కి ఎగువన ఇది కట్టినందువల్ల నాగార్జున సాగర్ యొక్క ఇన్ఫ్లోస్ అన్ని కూడా ఇక్కడనే ఆగిపోతాయి. అందుకని వాళ్ళు ఏం చెప్పినంటే 250 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ వదిలిపెట్టాలని చెప్పి బచావత్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా పేర్కొన్నది. అది చేయకుండా విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ నాగార్జున సాగర్కి హక్కు ఉంది. అటు రైట్ కెనాల్ కానీ ఇటు లెఫ్ట్ కెనాల్ కానీ నాగార్జున సాగర్ కెనాల్ కింద రైట్ రాయల్గా ట్రిబ్యునల్ ద్వారా అందించిన కేటాయింపులు ఉన్నాయి. కానీ ఇక్కడ శ్రీశైలం ద్వారా పోతున్న నీళ్లు కేటాయింపులు లేని ప్రాజెక్టులకు పోతున్నాయి. అది కూడా కృష్ణానది అవతల పెన్నా బేసిన్కి పోతున్నాయి. అవి కృష్ణా బేసిన్కి బయట ఉన్న 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా బేసిన్ ప్రాజెక్టులకి ఆయకట్టుకు పోతున్న నీళ్ళు అవి. అది చాలా అక్రమం. అది రైట్ రాయల్గా బచావత్ ట్రిబ్యునల్ ద్వారా అలొకేషన్స్ పొందినటువంటి లెఫ్ట్ కెనాల్ కానీ ఇటు రైట్ కెనాల్ కానీ ఇవాళ డిప్రవేషన్కి గురి అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా శ్రీశైలం ద్వారా వచ్చే వరద నీరు తొలి వరద అంతా కూడా నాగార్జున సాగర్ నింపడానికి ఉపయోగించాలి తప్పితే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడం అక్రమము. ఈ అక్రమమైన విషయాన్ని ప్రభుత్వం ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. నాగార్జున సాగర్కి నీటిని వదలాల్సిన అవసరం ఉన్నది. అది చేయకుండా పోతిరెడ్డిపాడు ద్వారా తరలించకపోవడాన్ని మనం నిరోధించకపోతే మీరు అన్నట్టు రేపటి నాడు ఇటు ఖరీఫ్ సీజన్ అయితే ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటించేసిండ్రు. రబీ సీజన్లో కూడా మనకు తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది మనకు. థ్యాంక్ యూ శ్రీధర్ రావు గారు, ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు, విలువైన సమాచారాన్ని అందించినందుకు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ రకంగానూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతందుకు లేదు. అటు గోదావరి బేసిన్లో కానివ్వండి, ఇటు కృష్ణా బేసిన్లో కానివ్వండి, ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుతున్నట్టుగా మనకు కనిపిస్తలేదు. ఒక పక్క శ్రీశైలం నుంచి నీళ్లు తరలించకపోతుంది, అవుట్ సైడ్ కృష్ణా బేసిన్ బయటికి నీళ్లు తరలించకపోతుంది. ఆ నీళ్లు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీళ్లు, పాలమూరు జిల్లాకు చెందవలసిన నీళ్లు. ఆ నీళ్లు కిందికి పోతే నాగార్జున సాగర్లకు వస్తాయి. నాగార్జున సాగర్ నుంచి నల్గొండ జిల్లా రైతులకు చెందవలసిన నీళ్లు, ఆ నల్గొండ రైతులకు చెందవలసిన నీళ్లు, పాలమూరు రైతులకు చెందవలసిన నీళ్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించకపోతుంటే మన ప్రభుత్వం చూస్తూ కూర్చున్నది. కింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టుగా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం. అలాగే కాళేశ్వరం విషయంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎన్డీఎస్ఏ ఇచ్చిన అఫిడవిట్లో ఉన్న అంశాల ఆధారంగా రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచి మాట్లాడాలి. ఏ రకంగా మనము ఆ రిజర్వాయర్లని, కాళేశ్వరం అన్నారం సుందిల్లా ప్రాజెక్టులని, మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రాజెక్టులని ఏ రకంగా మనం వాడుకోవచ్చు, ఏ రకంగా నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పుడు నీటిని ఎత్తిపోసుకుంటే భూగర్భ జలాలు నిండుతాయి, చెరువులు నిండుతాయి, మత్స్య సంపద పెరుగుతుంది. రాబోయే ఎండాకాలంలో రబీ పంట కోసం రైతులకు నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. బోర్ల మీద వ్యవసాయం చేసే వారికి భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగితే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇదేది ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రాధాన్యాలు వేరే ఉన్నాయి. తెలంగాణ రైతులు గుర్తించాలి, తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని అయితే ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి తీసుకొచ్చిండ్రో ఈ ప్రభుత్వం ప్రజలను పక్కన పెట్టించేసి పాలనను వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, స్కాములు చేయడం కోసం, ఢిల్లీకి మూటలు కట్టడం కోసం వాడుకుంటుంది. ఇది వాటి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీవీ న్యూస్.